హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఆ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో జీడిపప్పుని లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి యూజ్ చేశాను. ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వాటర్ వేసుకొని బాగా మరిగించాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేయాలి. ఈ బెల్లం కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్ వాటర్కి 1 కప్ బియ్యం పిండిని వేసి బాగా కలపాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసి ఇంకొకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పుల వరకు వాటర్ వేసి మరిగించాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక గంట ముందు నానపెట్టుకున్నటువంటి 2 స్పూన్స్ శనగపప్పును వేసి ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఉడికేలోపు ఈ పిండిని మెత్తగా కలిపి ఉండ్రాలులాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని ఉంచుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద శనగపప్పు ఒక 50% ఉడికినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉండ్రాళ్ళల్లో కొద్దిగా బియ్యం పిండిని వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉండ్రాళ్ళు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళని ఇందులో వేసి నెమ్మదిగా కలపాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న 2 స్పూన్స్ సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించాలి. ఇలా మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయాలి. ఉండ్రాళ్ళు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి మిశ్రమాన్ని వేయాలి. ఇది వేయడం వల్ల పాయసం చిక్కగా వస్తుంది. ఇది కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు చివర్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా
వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయాలి. ఇప్పుడు ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పాయసం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపితే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూసారుగా ఉండ్రాళ్ళ పాయసాన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.